ఈరోజు మేము ఓక్యామ్ ఎయిర్ కండిషనర్ ఏసీ సర్వీస్ గురించి వచ్చాము. జనరల్ సర్వీసింగ్కి. ఇది ఓక్యామ్ బ్రాండ్ ఏసీ. దీని జనరల్ సర్వీసింగ్ ఏ విధంగా చేస్తామో చూడండి. మామూలుగా 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి మనం వీటిలో ఇంట్లో చేసుకోవచ్చు. దాన్ని ఎయిర్ ఫిల్టర్స్ ఉంటాయి, అవి తీసి కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ దాంట్లో పెడితే కొంచెం అంతే ఎయిర్ జామ్ కాకుండా ఫ్రీగా ఫిల్టరేషన్ జరిగి మనకి ఏసీ బాగా వస్తుంది. ఇప్పుడు మా టెక్నీషియన్ తైసిన్ ఏ విధంగా చేస్తారో చూడండి. చేస్తున్నారు. ఒకసారి ఈజీగా మీరు ఇట్లా ముందు డిస్ప్లే ఓపెన్ చేయాలి. 2 సైడ్లో ఇలా పట్టుకొని దాన్ని ఓపెన్ చేసిన తర్వాత దాని లోపల అవి ఇప్పుడు తీస్తున్నాడు కదా, అవే ఎయిర్ ఫిల్టర్స్ అంటారు. దాన్ని ఎయిర్ ఫిల్టర్, దానికి డస్ట్ ఉంటుంది. ఈ విధంగా డస్ట్ ఉంటుంది. ఈ డస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. మనము వాటర్ పెట్టి కొంచెం సర్ఫ్ వేసి క్లీన్గా ఎయిర్ ఫిల్టర్ని క్లీన్గా చేసామంటే మనకి ఎయిర్ మంచిగా వచ్చి ఏం జామ్ కాకుండా నీట్గా ఉంటుంది. దాని లోపల బ్లూ లైన్ ప్రింటర్ ఉంటుంది, దాన్ని ఇట్లా మనం క్లీన్ చేసుకోవాలి. మామూలుగా ఇలాంటి బ్రష్తో కానీ మామూలుగా టూత్ బ్రష్ లాంటివి ఉంటాయి, దాంతోపాటు ఇట్లా మనము ఇంట్లో క్లీన్ చేసుకోవచ్చు. దీని లోపల బ్లోయర్ లెక్క ఉంటుంది లోపల, దాన్ని ఇట్లా క్లియర్ చేసుకోవాలి. అది దాంట్లో ఎయిర్ బ్లాక్ అయిపోతుంది, దాన్ని ఇట్లా క్లీన్ చేసుకోవాలి. జనరల్ సర్వీసింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో 2 రకాల సర్వీసింగ్లు ఉంటాయి. ఇంకోటి జెట్ సర్వీసింగ్ అనేది ఉంటుంది, దాన్ని మొత్తం వాటర్తో చేస్తాము. మామూలుగా ఇదైతే జనరల్ సర్వీసింగ్ని మనము ఈ విధంగా చేసుకోవచ్చు ఇంట్లో. ఇప్పుడే స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఫిల్టర్ తీసాము కదా, ఇప్పుడు దీంతో బ్రష్తో తర్వాత మన దగ్గర బ్లోయర్ అనేది ఉంటుంది. బ్లోయర్తో మిగతా డస్ట్ని క్లీన్ చేస్తాము. ఫస్ట్ చూడండి మీరు. ఇక బ్లోయర్ అంటారు దీన్ని. బ్లోయర్తో మనం చూస్తున్నాము. బ్లోయర్ చేస్తున్నాము ఈ విధంగా.
అలా ఎయిర్ ఫిల్టర్స్ బ్లోయర్ కొట్టాక బ్రష్తో చేసేటప్పుడు మనము నిలువుగానే చేయాలి, దాన్ని అడ్డంగా చేయకూడదు అనమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న బ్లూ లైన్ ప్రింటర్ ఉంది కదా, అది కొంచెము డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము ఈ విధంగానే చేయాలన్నమాట, కిందికి మీదికి ఇట్లా సైడ్లో చేయకూడదు అనమాట. అది కొంచెం గుర్తుపెట్టుకొని చేయవాలి. మట్టయితే కిందికి మీదికి అనుకుంటూ చేస్తేనే మీకు బ్లూ లైన్ ప్రింటర్ డ్యామేజ్ కాకుండా వెలుగు కాకుండా బాగుంటుంది. ఈ బ్రష్ ఉపయోగించుకోవచ్చు, మామూలుగా మనం టూత్ బ్రష్ ఇట్లా ఉపయోగించుకోవచ్చు ఈజీగా కావాలంటే. టూత్ బ్రష్ మామూలుగా మనం పళ్ళు వేసుకున్న టూత్ బ్రష్ ఆ బ్లూ లైన్ ప్రింటర్ని ఇట్లా కిందికి మీదకి అనుకుంటూ ఉంటే చిన్న 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 గీతలు ఉంటాయి కాబట్టి అది కొంచెం ఈజీగా క్లీన్ చేసుకోనికి బాగుంటుంది. కింద రౌండ్ బ్లోయర్ లెక్క ఉంటుంది కదా, దాంట్లో మొత్తం డస్ట్ మొత్తం నిండిపోయి ఉంటుంది అనమాట. దాన్ని ఇట్లా మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పటిదాకా మనం ఏసీని మొత్తం క్లీన్గా చేసి దాన్ని బట్టతో తుడిచి ఉండే, ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ మనం ఎయిర్ ఫిల్టర్స్ అంటారు కదా, ఈ ఎయిర్ ఫిల్టర్స్లో ఉన్న డస్ట్ని మనం బ్రష్తో చేసినాక కొంచెం వాటర్తోని కడిగేస్తే అంటే మొత్తం ఎయిర్ ఫిల్టర్స్ మొత్తం క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు అదే పనిలో ఉన్నాము. ఫస్ట్ బ్రష్తో చేస్తున్నారు, దీని తర్వాత మనం దీన్ని వాటర్తో కడిగేస్తే మొత్తం కొత్త దానిలెక్క క్లియర్గా అవుతుంది. ఇదంతా మనం ఇంట్లో ఎయిర్ సర్వీస్ వాళ్ళని పిలవకుండా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇది అందుకే చూపిస్తున్నాము, యూస్ఫుల్ అవుతుందని. ఇవి ఎయిర్ ఫిల్టర్స్ అనేటివి ప్రతి 3 నెలలకు ఒకసారి మనం వాడతాం కదా. ఇప్పుడు సమ్మర్ ముందు ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకొని మళ్ళీ 1 మంత్ 2 మంత్స్ తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని పెట్టుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. డస్ట్ క్లీన్ తర్వాత మళ్ళీ మనం వాటర్తో కడుగుతున్నాం. ఎయిర్ ఫిల్టర్స్ మొత్తం ఇట్లా క్లీన్ చేసినాక దాన్ని తుడిచినాక దాన్ని మళ్ళీ వాటి ప్లేస్లో పెడుతున్నాం.
ఎయిర్ సర్వీసింగ్ సర్వీస్ తర్వాత ఆన్ చేసాము ఏసీ.